తర్వాత ఇప్పుడు ఆ టీనేజ్ నుంచి ఇంకొంచెం పెద్దవాళ్ళకి వచ్చాక వాళ్ళు ప్రొఫెషన్స్లోకి వస్తారు, జాబ్స్లోకి వస్తారు. జాబ్లోకి వచ్చినప్పుడు సెక్షువల్ హరాస్మెంట్ అనేది కూడా ఇవాళ రేపు ఎక్కువైపోయింది. సో దాని నుంచి ఎలా కాపాడుకోవాలి? ఇప్పుడు ఇవాళ రేపు అన్నీ కూడా పాష్ అని టీమ్స్ అన్నీ కూడా వచ్చాయి, ఇప్పుడు అన్నీ కూడా లీగల్గా వచ్చేసాయి ఇప్పుడు. సో ఈ టీమ్స్ అన్నిటి అంటే వాటి గురించి ఫస్ట్ వాళ్ళకి అవగాహన అనేది, అవేర్నెస్ అనేది ఉండాలి. ఇలాంటిది ఒకటి ఉంది, మనకు సమస్య వస్తే ఇలా హెల్ప్ తీసుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఏంటంటే ఆ ఎడ్యుకేషన్ అనేది చిన్నప్పటి నుంచే ఉండాలి. అది ఇప్పుడు ఒక రోజులో వచ్చేది కాదు, చిన్నప్పటి నుంచి మనకి స్కూల్లో ఆ కరిక్యులంలో కనుక ఇంక్లూడ్ అయ్యిందంటే పెద్దగా అయ్యే వరకు అది నార్మల్ రొటీన్ లాగా అయిపోతుంది వాళ్ళకి. సో అలా మనం అది ఇంపార్టెంట్. జాబ్స్ చేసేటప్పుడు వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అండ్ టైమింగ్స్ బట్టి వర్క్ చేసుకోవటము, ఏంటంటే దాన్ని బట్టి ఏంటంటే ఓవర్ టైం కాకుండా మరి లేట్ నైట్ కాకుండా అలా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం ఇలాంటివి రావాలి. అండ్ ఈ జాబ్స్ చేసుకునేటప్పుడు ఇవన్నీ ఎప్పుడు కూడా ఎక్కడైనా కూడా ఎక్సర్సైజ్ తగ్గించకండి, ఎక్సర్సైజ్ టైం కాంప్రమైజ్ అవ్వకండి, ఫుడ్ కాంప్రమైజ్ అవ్వకండి. పనిలో పడిపోయి హెల్దీ ఫుడ్ తినడం, ఏదో ఒకటి ఆకలేసి గబుకున్న ఏదో ఒక ఫుడ్ ఒకటి తిన్నాము, ఒక బర్గర్ తిన్నాము, లేకపోతే కొన్ని చిప్స్ తిన్నాము అయిపోయింది, అలా కాదు. హెల్దీ ఫుడ్ అనేది తినడము. ఇవాళ రేపు కొన్ని కంపెనీస్ వాళ్ళే అక్కడ ఫుడ్ ఇస్తున్నారు, లంచ్ ఇస్తారు, ప్రొవైడ్ చేస్తారు, హెల్దీగానే ఇస్తున్నారు. సో హ్యాపీ. అలాంటివన్నీ కూడా ఫెసిలిటీస్ అన్ని అవైల్ చేసుకోండి, అవన్నీ యూజ్ చేసుకోండి ఆ ఫెసిలిటీస్ని. సో ఇలా మనం చేసుకుంటూ మనం వెళ్ళాలి మనము. అండ్ లైక్ ఐ సెడ్, తర్వాత పెళ్ళవుతుంది, పెళ్ళైన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెంట్ అని అంటే భయపడాల్సిన పని లేదండి. మీకు ప్రాపర్గా మెటర్నిటీ లీవ్స్ మీకు ఉన్నాయి, గైడ్ లైన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఉన్నాయి ఇప్పుడు దానికి, అవన్నీ అవైల్ చేసుకోవచ్చు. అండ్ ఆ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీ డాక్టర్ ఎలాంటివి చెప్తే మీ శరీర దాన్ని బట్టి అంటే వచ్చే మార్పులను బట్టి మీకు బీపీ షుగర్లు ఇవి రాకుండా చూసుకోండి. అవన్నీ రావద్దు అని అంటే మంచి హెల్దీ ఫుడ్ తినుకుంటూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి మెంటలీ స్ట్రెస్ లేకుండా మంచిగా మెడిటేషన్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ వీటితోటి హ్యాపీగా గడపచ్చు. అండ్ మంచిగా చివరి దాకా కూడా అంటే డెలివరీ దాకా కూడా చక్కగా మీరు వర్క్ చేసుకోవడంలో ఎటువంటి అన్లెస్ ఏదైనా ప్రాబ్లం ఉండి వాళ్ళు కనుక రెస్ట్ అడ్వైస్ చేస్తే డాక్టర్స్ అప్పుడు వేరు. అదర్వైజ్ నార్మల్గా పని చేసుకొని మంచిగా డెలివరీ అంతా అయిపోయినాక మళ్ళీ మీ లీవ్ అంతా కూడా అయిపోయిన తర్వాత వర్క్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఎప్పుడు కూడా ఇలాంటప్పుడు ప్రెగ్నెన్సీలో తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత బేబీకి ఫీడ్ చేస్తున్న రోజులు కొన్ని రకాల హార్మోనల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఆ హార్మోనల్ ప్రాబ్లమ్స్లో కొంచెం డల్గా అనిపించవచ్చు, డిప్రెస్డ్గా అనిపించవచ్చు, మూడ్ స్వింగ్స్ ఉంటాయి కొంత. అంటే ఇప్పుడు ఒక మూడ్ ఉంటుంది, సడన్గా వాళ్ళ కోపం వస్తుంది, సడన్గా బాధపడతారు, ఒకసారి హ్యాపీగా ఉంటారు, ఒకసారి చాలా సంతోషంగా ఉంటారు, ఇట్లా రకరకాలుగా ఉంటారనమాట మూడ్ స్వింగ్స్ అనేవి. సో దాన్ని మీరు ప్రాపర్గా కంట్రోల్ చేసి ముందే దాని గురించి అది ఏంటి అన్నది మీకు అవేర్నెస్ పెంచుకోండి. మీ డాక్టర్ని మీరు కలిసి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది కూడా తెలుసుకోండి. అండ్ మీ బేబీని చక్కగా మీరు పెంచుకోవచ్చు, బ్రెస్ట్ ఫీడ్ చేయండి, బేబీస్ చాలా ఇంపార్టెంట్ అది. అండ్ అది ఇంపార్టెంట్. అండ్ చూసుకుంటూ మీ హెల్త్ని మీరు కాపాడుకోవచ్చు. అది ఒక ఏజ్ వరకు అండి. తర్వాత మిడిల్ ఏజ్లోకి వస్తాము. మిడిల్ ఏజ్లోకి వచ్చి అంటే లెట్స్ సే 45-40స్లోకి వస్తాము. కొంచెం స్లోగా మళ్ళీ కొన్ని రకాల అంటే ఈ మధ్యలో నార్మల్గా ఉండొచ్చు, మళ్ళీ నార్మల్ అయిపోయినాక మళ్ళీ 40స్లో 45-50స్లోకి వచ్చాక కొన్ని రకాల హార్మోనల్ చేంజెస్ వస్తూ ఉంటాయి, మెనోపాజ్ అంటాం దాన్ని. ఆ మెనోపాజల్ లేడీస్లో కూడా దాని గురించి కూడా ఎడ్యుకేషన్ అనేది ఐడియా అనేది ఉండాలి. అది దాంట్లో కూడా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అండ్ హెల్త్ కూడా కొన్ని బీపీలు షుగర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి, స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. మళ్ళీ ఎక్సర్సైజ్, మళ్ళీ అదే చెప్తున్నాను, ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్, మెడిటేషన్ అనేది ఇంపార్టెంట్. ఇలాంటివి చూసుకుంటూ ఇలాంటివి మనం కాపాడుకుంటూ కొంచెం ఏంటంటే అవసరమైతే గైనకాలజిస్ట్ హెల్ప్ తీసుకొని ఇవన్నీ కూడా నార్మల్గా రొటీన్గా అయిపోతాయి. అండ్ మళ్ళీ ఇంకో కొంచెం పెరిగాక అంటే 60s 50స్లో లేట్ 50s 60స్లోకి వెళ్ళాక బోన్స్ అనేది ఇంపార్టెంట్. మన బోన్స్ అరగడం, ఆస్టియోపోరోసిస్ అంటాము, అలాంటివన్నీ కూడా కాకుండా ఏంటంటే అవసరమైతే థెరపీ తీసుకోవడము, కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడము, ఇలాంటివి తీసుకుంటూ బీపీ షుగర్ల నుంచి కాపాడుకొని, హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి కాపాడుకొని ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. మొత్తం ఏ ఏజ్ వరకైనా కూడా మన జీవితంలో అంటే జీవితాంతం ఈ కేర్ అనేది అయితే ఇంపార్టెంట్ అండి. ఇంకొకటి దీంట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సెల్ఫ్ అంటే మన కోసం మనము కేర్ తీసుకోవడంలో స్వార్థం కాదు, అది సెల్ఫిష్ కాదు. సెల్ఫ్ లవ్ అంటాం దాన్ని, సెల్ఫ్ కేర్ అంటాం దాన్ని. మనం సరిగ్గా ఉంటేనే మన కుటుంబం సరిగ్గా ఉంటుంది, మనం అందరం సరిగ్గా ఉంటేనే మన సమాజం సరిగ్గా ఉంటే మన దేశం సరిగ్గా ఉంటుంది. అది గుర్తించాలి మనం. కాబట్టి ఆ మీ టైం అంటాము, అంటే
మన కోసం మనం పెట్టుకునే టైం అది చాలా ఇంపార్టెంట్. అది ఎలా చేస్తారు అన్నది మీ ఇష్టం. అంటే వారానికి ఒక రోజు ఆఫ్ తీసుకోండి, వాక్కి వెళ్ళండి నేచర్లోకి, అంటే మంచి ప్రకృతిలో మంచి పెద్ద లాంగ్ వాక్కి వెళ్ళండి, ఒక మంచి పుస్తకం చదవండి, పాటలు వినండి, ఒక మూవీ వెళ్ళండి, మీకు అదర్ పక్కన ఇంకా లేడీ ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్తో కలవండి, సరదాగా గడపండి, మీ ఫ్యామిలీతో గడపండి, నవ్వండి, కుటుంబంలో అందరు కలిసి భోజనం చేయండి కూర్చొని. ఆ రోజు అన్ని రకాలుగా కూడా ఒక రోజైనా పెట్టుకొని రిలాక్స్ అయ్యే ఒకటి పద్ధతి పెట్టుకోండి. దాన్ని సెల్ఫిష్ అని అంటే వెనకట మన అమ్మలు అది చేయలేదు, అంత టైం లేదు మొత్తం కుటుంబానికే పెట్టాలి అని ఆలోచించారు. కానీ ఇప్పుడు ఆ మార్పులు వస్తున్నాయి, అది మనం గమనించి ఆ సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్ అనేది పెంచుకోవాలి. ఆ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేర్ తోటి మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. దాంతో మనం డెఫినెట్గా లైఫ్లో అన్ని రంగాలలో షైన్ అవ్వచ్చు. ఎస్, ఒక విమెన్ లైఫ్ సైకిల్ చెప్పేశారు మీరు అక్కడ.